చూడండి, ఇది బిన్నులోంచి వచ్చిన ఈ చెట్లు టమాటా గింజలు, ఆ బిన్ను మూతలోంచి. అందుకని నేను ఇక్కడ ఎరువు తీయాలన్నా తీయలేకపోతున్నాను. రెడీ అయిపోయింది ఎరువు, కానీ ఇది ఇట్లా పాకేసింది టమాటా చెట్టు. ఇవాళ ఇంకా వేరే పచ్చిమిర్చి కూడా ఉన్నాయి హార్వెస్ట్ చేయాల్సినవి. పొట్టి ఆకుకూరలతోనే మొత్తం టేబుల్ అంతా నిండిపోయేటట్లు ఉంది. మొన్న ఇక్కడ పొటాటోలు తీసేసి అంతా శుభ్రం చేశాం కదా, చామదుంపలు బయటికి కనపడుతున్నాయి. ఆర్గానిక్గా పండించుకుంటే చాలా హ్యాపీ అండి. మీ పెరట్లో కూరగాయలని పెంచుకోండి. హలో అండి, ఈరోజు వీడియోలోకి వెళ్దాము. ఇది హార్వెస్ట్ నెంబర్ 12 అండి. ముందుగా ఆకుకూరలతో స్టార్ట్ చేద్దాం అనుకున్నాము. మీరు అంతకుముందు చూస్తే ఈ ఆకుకూరల మీద క్లాత్ లాంటిది కప్పాము పిట్టల నుంచి కాపాడటానికి. అప్పుడు నెట్ లేదనమాట. ఇప్పుడు నెట్ ఆన్లైన్లో ఆర్డర్ చేసుకున్నాం. ఈ నెట్ వేసినాక బాగా బలంగా తయారైన ఆకుకూరలు కూడా లైన్లో. ఫస్ట్ది అయితే పాలకూర, చుక్కకూర కూడా పూత వచ్చింది. విత్తనాలు ఉంచుకోవచ్చు నెక్స్ట్ ఇయర్కి. అలాగే ఇదేమో ఎర్ర తోటకూర, కొత్తిమీర, ఇదేమో గ్రీన్ తోటకూర. సో ముందుగా ఎర్ర తోటకూరతో స్టార్ట్ చేస్తున్నాము. చూడండి ఎంత తయారైందో అసలు. చాలా అవుతుంది. కొద్ది లెక్క కట్ చేస్తేనే ఇది నిండిపోయింది మొత్తం. ఓన్లీ కొద్ది లెక్కే కట్ చేసాము, కానీ మొత్తం తీసేద్దాం అనుకున్నాం. ఇంకెక్కువ రోజులు ఉంచామంటే పూత వచ్చేస్తుంది. కోసి ఇంకెవరికన్నా షేర్ చేసేయచ్చు. ఫైనల్గా ఎర్ర తోటకూర అయితే హార్వెస్ట్ చేయటం అయిపోయింది. అంతా ఈ టేబుల్ మీదకి పెట్టుకుంటున్నాము. ఇంక ఇప్పుడు పాలకూర అయితే హార్వెస్ట్ చేస్తాము. ఎంత బాగుందో చూడండి పాలకూర. అసలు ఎన్నిసార్లు ఈ సీజన్లో హార్వెస్ట్ చేసామో మాకే గుర్తులేదు. కనీసం ఒక 20 సార్లు అన్నా కోసి ఉంటాం. మాకు కానీ ఇంకెవరికన్నా ఫ్రెండ్స్కి, ఫ్యామిలీకి షేర్ చేయడానికి కానీ కట్ చేసి ఉంటాము. కింద వరకు కట్ చేసేస్తున్నాము, మళ్ళీ ఇంకా అదే వస్తుంది కదా. ఇలా ఆకుకూరలు అయితే మాత్రం చాలా హ్యాపీ అండి. మనం అసలు గింజలు తప్పితే ఇంక ఎరువు కానీ ఏం వేసింది లేదు. గింజలు వేసేసి నీళ్లు పోసాము అంతే. అన్నిటికంటే ఇవి బాగా వచ్చినాయి. ఇవాళ ఎక్కువ కాదు, ఈ 2 లైన్లు మటుకు కోద్దాం అనుకుంటున్నాము. మళ్ళీ 4-5 రోజులు ఆగిన తర్వాత ఇంకో 2 లైన్లు హార్వెస్ట్ చేయొచ్చు. అన్ని ఆకుకూరలు ఒకేసారన్నా మనకి అవ్వవు కదా ఇంట్లో వాడుకోవటానికి. కోసిన వారం 10 రోజులకే మళ్ళీ ఫుల్గా తయారైపోతుందండి. ఈ విత్తనం మాత్రం బాగుంది అసలు పాలకూరది. ఇంకా వేరేవి కూడా ఉన్నాయి, చిన్నగా ఉంటాయి, ఇంత పెద్దవి అవ్వవు. అది మేము పెట్టలేదు, కానీ నేను అక్కడ సీడ్స్ కొనుక్కునేటప్పుడు చూశాను. పాలక్ పన్నీర్ చేసుకుంటే చాలా బాగుంటుంది అసలు. ఇంకా దీంట్లోనే బచ్చల గింజ పడి బచ్చలాకు కూడా వచ్చింది. ఫైనల్గా 2 గిన్నెలు అయితే వచ్చింది పాలకూర. అది వాళ్ళ ఇంకా వేరే పచ్చిమిర్చి కూడా ఉన్నాయి హార్వెస్ట్ చేయాల్సినవి. లాస్ట్ టైం హార్వెస్ట్లో వర్షం పడింది, అందుకని ఆగిపోయాము. అంటే 3 రోజుల కిందట. పొట్టి ఆకుకూరలతోనే మొత్తం టేబుల్ అంతా నిండిపోయేటట్లు ఉంది. ఇంక ఇప్పుడు కూరగాయలు స్టార్ట్ చేద్దాం. ఆకుకూరలు అయిపోయినాయి కదా. బెండకాయ లాస్ట్ హార్వెస్ట్ నుంచే మొదలైనవి. పోయినసారి 2 వచ్చినాయి, ఇప్పుడే వస్తున్నాయి. ఈ పక్కనే క్యాప్సికమ్ కూడా ఉంది, కంపానియన్ ప్లాంట్ కింద పెట్టాము. అన్ని పచ్చిమిర్చి, క్యాప్సికము ఇట్లా బ్యాండ్లో. ఇంతకుముందు ఆనియన్ ఉండేది ఈ బెడ్లో. ఆనియన్లు అయిపోగానే ఇంకా ఈ క్యాప్సికము, పచ్చిమిర్చి రావటం మొదలుపెట్టినాయి. వరుసగా తెంపుకుంటా ఒక్కొక్క బెడ్ వెళ్తాము. అంతకుముందు కూరగాయలు చొప్పున కోసేవాళ్ళము, ఒకదాని అయిన తర్వాత ఒకటి. కానీ ఇప్పుడేమో వరుసగా బెడ్ చొప్పున వెళ్తాము. అన్నీ రావటం మొదలుపెట్టినాయి కదా, లేకపోతే చాలా టైం పడుతుంది. ఇదైతే పచ్చిమిర్చి మంచి విత్తనము, బాగా వస్తున్నాయి పెద్ద సైజులో. ఒక చెట్టుకి 10-15 కాయల దాకా వచ్చినాయి. చూడండి, చెట్టు నిండా కాయ వచ్చేసింది. ఇది 1/2 కిలో అవుతాయి ఇవాళ అనుకుంటున్నాం. గెస్ చేస్తున్నాం 1/2 కిలో అని.
ఇంకెన్నవుతాయో చూడాలి. ఇది టైనీ క్యాప్సికమ్, చిన్న క్యాప్సికమ్ అనమాట. ఇది కూడా ఒకటి ఆరెంజ్ కలర్ వచ్చింది చూడండి, పండిపోయింది. టమాటా అనుకుంటారు గబుక్కుని ఎవరన్నా. చిన్న క్యాప్సికము, కలర్ఫుల్. ఇంకొన్ని రోజులు ఉంచామనుకోండి అదే రెడ్గా మారిపోతుంది. గ్రీను, ఆరెంజ్ కలరు, రెడ్ దాని స్టేజీలు ఏనా అంతే. కానీ రెడ్ అయినా కూడా గట్టిగానే ఉంటాయి అన్నమాట. అన్నీ మిక్స్ చేసి పెట్టాను అనమాట మొక్కలు, ఎందుకంటే ఎలా వస్తుందో చూసి నెక్స్ట్ టైం కూడా అలాగే పెట్టుకోవచ్చు. ఇవాళ పంట పండిందండి మాకు. పచ్చిమిర్చి అయితే ఉన్న చెట్లన్నీ ఫుల్గా కనపడుతున్నాయి. ఇన్ని నిండిపోతుంది నాకు తెలిసి గ్యారంటీగా. 3 చెట్లకి ఆల్మోస్ట్ ఒక గిన్నె అయితే నిండిపోయింది. ఇక్కడ క్యాప్సికమ్ ఉన్నాయి, పచ్చిమిర్చి అయితే అయిపోయినాయి. కానీ అక్కడ ఇండియాలో బాగానే కూరగాయలన్నీ పండుతాయి కదా వెనకమాల దొడ్లలో పెరట్లలో కూడా. సో పెద్దగా అనిపించదు. కానీ మాకు ఇక్కడ ఇట్లాంటి మన ఇండియన్ వెజిటేబుల్స్ ఇక్కడ ఏది పండినా చాలా గొప్పగా ఉంటుంది. చూడండి ఎట్ట కాసినాయి. ఎక్కడన్నా ద్రాక్ష గుర్తులు అవి చూస్తున్నాం, ఏమో పచ్చిమిర్చి గుర్తుల్లాగా ఉంది చెట్టు అంతా. 1.5 డిప్ అయినాయి పచ్చిమిర్చి కానీ క్యాప్సికమ్ కానీ. ఏ చూస్తే అసలు $50 విలువ చేస్తాయి ఈ పచ్చిమిర్చి క్యాప్సికమ్మే. ఫుల్ హ్యాపీ ఇవాళ. కొన్ని బెండకాయలు, పెద్ద క్యాప్సికమ్ము, చిన్న క్యాప్సికమ్ము, అట్లాగే పచ్చిమిర్చి. నేను ఎక్స్పెక్ట్ చేసినన్ని వచ్చినాయి పచ్చిమిర్చి అయితే మాత్రం. ఫస్ట్ టైం ఇన్ని ఎక్కువ రావటం ఈ సీజన్లో. ఇదిగో ఇక్కడ ఒక చిల్లీ ఉంది, హాట్ చిల్లీ, హాట్ అండ్ రెడ్. చిట్టు పచ్చిమిరపకాయలు ఒకటే చెట్టు. ఏమో ముందు గ్రీను, తర్వాత పర్పులు, తర్వాత రెడ్. ఆరెంజ్ అవట్లా, పర్పుల్ అవుతున్నాయి. పర్పుల్ అవుతుంది చూడండి, ఇది కలర్. గ్రీను, రెడ్, పర్పుల్. ఈ పచ్చిమిర్చి విత్తనాల్లోనే మాకు ఈ జాతిలోనే 4-5 ఉన్నట్టు ఉన్నాయి రకాలు. ఈ ఎండబెట్టుకుని మనం కారం పట్టుకుంటే ఈ కొంచెం ఘాటు ఎక్కువ ఉంటాయి. చికెన్ కూరలోకి కానీ అలా వేసుకోవచ్చు. ఒక 1/2 కిలోనో అయినాయి అనుకోండి సీజన్ అయ్యే లోపల మనకి. ఆ కారం 2-3 నెలలు వాడుకోవచ్చు. అయితే వచ్చినాయి చిట్టు పచ్చిమిర్చి 1, 2, 3, 4. ఇంకోటి అలపినోస్ ఉన్నాయి, దాంతో కలిపి 5 రకాలు మొత్తం పచ్చిమిర్చిలోనే. ఇది అలపినోస్ అండి. ఇవి కూడా చాలా ఘాటుగా ఉంటాయి, ఎమ్మా ఘాటు ఉంటాయి. ఇవి 4 చెట్లు ఉన్నాయి. 4కి 2-3 సార్ల నుంచి హార్వెస్ట్ అయితే చేస్తున్నాము. ఇక్కడ చూసారా ఖాళీ వచ్చింది. మీరు లాస్ట్ టైం హార్వెస్ట్ చూసినట్టయితే బంగాళదుంపలు ఇక్కడి నుంచే తీసాము, బాగానే వచ్చినాయి. ఇవాళ కాయ కూడా చాలా బరువు. కాస్ట్లీ హార్వెస్ట్ ఇవాళ మాత్రం. నారు పెట్టినప్పుడు ఆ నారులోనే వచ్చింది ఒకటి చెర్రీ టమాటా చెట్టు. ఇంకా ఇదే బాగా కాసింది అసలు. ఇంకా దాన్ని పేయకుండా అలా ఉంచి కర్రగట్టి అలా పెట్టాము. ఇది మెల్లిగా ఇక్కడి నుంచి ఇటు బాగిద్దామని. ఇంకొక కాయ ఉంది పైన. ఇంకొన్ని టమాటాలు ఇక్కడ ఉన్నాయి అసలు బెడ్లో, మనం పెట్టుకున్న బెడ్ ఇది. ఇక్కడైతే పూత అయితే ఆగింది. చెప్పాను కదా నేను చేసిన మిస్టేక్, ఆకులు కట్ చేసేసాను. మీరైతే మాత్రం ఆకులు కట్ చేయొద్దు. చేడాది వస్తుందని చెప్పి నేనేమో అట్లా ఊహించ కట్ చేశాను. నాకు వేరే రకంగా ట్విస్ట్ ఇచ్చినాయి. పెద్ద టమాటో, హెయిర్లూమ్ వెరైటీ. ఇది ఏమో దీని మధ్యలో ఇరుక్కుపోయింది, సువ్వ మధ్యలో ఇరుక్కుపోయింది. జాగ్రత్తగా కట్ చేయాలి. నేను యువతలకు లాగుతాను, యువతలు దాన్ని అప్పుడు తీయవచ్చు. చూడు పాపం నొక్కుకుపోయింది.
అసలేం మడతలో ఈ నొక్కుడికి మధ్యలో నొక్కుడికి డ్యామేజ్ అవ్వలేదు, మడతట్టు వచ్చేసింది పాపం. ఇవాళ అయితే టమాటాలు తక్కువే ఉన్నాయి. హార్వెస్ట్ చేసి కూడా 3 రోజులే అయింది ఇవాళకి, అందుకే తక్కువ వచ్చినాయి. ఇట్లా వచ్చినాయి ఏమో పెద్దవి వచ్చినాయి. ఇప్పుడు ఏమో దోసలు యాపిల్ కుకుంబర్ ఇప్పుడు చూడండి చిన్న చిన్నవి వస్తున్నాయి. ఇంకా మన దోసలు రావటం స్టార్ట్ అవ్వలేదు. మనం ఏమన్నా వస్తాయేమో ఈసారి చూస్తాము. కానీ ప్రస్తుతానికి వీటినే మన దోసకాయలాగానే ఫీల్ అయిపోతున్నాము. ఎరాలు ఉన్నాయి కానీ ఇంకా తయారవుతాయి. నెక్స్ట్ టైం హార్వెస్ట్కి వెళ్ళా రెడీ అవుతాయి అనుకుంటా. ఇంకా అప్పుడు కోసుకోవచ్చు. ఇంకా ఫైనల్గా బీన్స్ ఉన్నాయి. ఆ బీన్స్ హార్వెస్ట్ చేస్తే ఇంక ఇవాళ అయిపోతాయి. ఇది లాస్ట్ ఇయర్ వచ్చిన దుంప నుంచే వచ్చిన చెట్టు. దీన్ని అయితే నేను అసలు ఏమి చేయట్లేదు, కానీ పాపం అవి అయితే కాస్తున్నాయి. ఎప్పుడో వారానికో 10 రోజులకో నీళ్లు పెడుతున్నా కూర్చుని అంతే. అసలు పందిరి కూడా వేయలేదు. అయినా చూడండి ఎట్లా ఇష్టం వచ్చినట్టు బాగేసింది. కానీ ఇప్పుడు కడతానికి కూడా అవ్వదు. ఇంకా అలా వదిలేసాను, కిందే బాగుతుంది. కాయలు అయితే వస్తున్నాయి. మొన్న ఇక్కడ పొటాటోలు తీసేసి అంతా శుభ్రం చేశాం కదా, చామదుంపలు బయటికి కనపడుతున్నాయి. నీళ్ళు పెట్టాలనుకుంటా వీటికి. చూడండి ఇది ఈ బిన్నులోంచి వచ్చిన ఈ చెట్లు టమాటా గింజలు, ఆ బిన్ను మూతలోంచి. అందుకని నేను ఇక్కడ ఎరువు తీయాలన్నా తీయలేకపోతున్నాను. రెడీ అయిపోయింది ఎరువు, కానీ ఇది ఇట్లా పాకేసింది టమాటా చెట్టు మొత్తం అంతా పోతుంది. ఇక అందుకని కదిలించుకోవాలా. ఇటు పక్క ఖాళీ చేసి ఇటు సైడ్ నుంచి ఎరువు తీసుకుని మొక్కలకు వేసుకుంటున్నాము. 2-3 కాయలు అయితే దొరికినాయి. అక్కడ గొయ్యటం అయిపోయింది. ఇక్కడ చూసుకొని కోసుకోవటమే. ఎట్లా బాగేసిందో చూడండి, మెష్ మీద గోడలాగా తయారైపోయింది. బీన్స్ అయితే తగ్గినాయండి. మొన్నే కదా హార్వెస్ట్ చేసాం, అందుకనేమో మరి తెలీదు. పోత కూడా ఉంది పైన. ఇంకా ఫైనల్గా ఇన్నైతే వచ్చినాయి బీన్స్ ఈరోజు హార్వెస్ట్లో. చూడండి బీన్స్, టమాటో, అలిపినోస్, చిన్న పచ్చిమిర్చి, కుకుంబరు, ఎర్ర తోటకూర, పాలకూర, పచ్చిమిర్చి, క్యాప్సికమ్ము, పెద్ద క్యాప్సికము, చిన్న క్యాప్సికము, మరియు కొత్తిమీర. మొత్తం కలిపి 11 వెరైటీలు అయితే వచ్చినాయి ఇవాళ. బీన్స్ కేజీ వచ్చినాయి. టమాటా 780 గ్రాములు. 1/2 కిలో వస్తాయేమో అనుకున్నా, కానీ కిలో 200 గ్రాములు వచ్చినాయండి. పెద్ద క్యాప్సికము, చిన్న క్యాప్సికము, అడుగునేమో అలిపినోస్ ఉన్నాయి. అన్నీ కలిపి కిలో 400. చిన్న పచ్చిమిరపకాయ 12 వెరైటీలు అండి ఇవాళ. 11 అనుకున్నాను. బెండకాయలతో కలిపి 12 వెరైటీలు. బెండకాయలు 100 గ్రాములు, దోసకాయలు 2 కలిపి 240 గ్రాములు. ఉన్న కొందికి తగ్గిపోతుంది సైజు. 1/2 కిలో పాలకూర, ఎర్ర తోటకూర, కొత్తిమీర. అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.